అటు ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిరసనగా కొనసాగుతుంది. అక్కడ అరెస్టుల పర్వం కూడా మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో. ఏదైతే అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను కూడా చిల్లాచెదురు చేయడం లేకుంటే అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి అక్కడ నుంచి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. సాంబశివరావు చెప్పడం మొత్తానికి ఏదైతే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఇష్టానుసారంగా లాక్కెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఇంత నిర్బంధ వ్యవస్థ కొనసాగుతుంది అనుకోవాలి. ఇక్కడ ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున పువ్వాడ అజయ్ కుమార్ ని కూడా అక్కడ నుంచి లాగి పారేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పువ్వాడ అజయ్ కుమార్ ను అక్కడ నుంచి ఎత్తేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలు ఒక్కసారిగా తిరగబడ్డారు. దీంతో ఖమ్మం టూ టౌన్ క్షేత్రం ఏదైతే ఇల్లందు క్రాస్ రోడ్ ఉంటుందో అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో నిరసన ర్యాలీ చేస్తున్నటువంటి కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసన కార్యక్రమాన్ని తెలియజేసేటువంటి క్రమంలో దిష్టిబొమ్మ దగ్ధం చేసినటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసేటువంటి క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఏకపక్షంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేయడం, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనేటువంటి విషయాన్ని కూడా చూడకుండా లోపలికి లాగేటువంటి ప్రయత్నం చేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురు తిరిగారు. దీంతో పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ కార్యకర్తల మీదకి పోలీసులు దూసుకురావడంతో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్రంగా ప్రతిఘటించారు. అజయ్ కుమార్ వారికి ఎదురుగా వెళ్లి అరెస్ట్ చేయొద్దు, నిరసన తెలిపేటువంటి అవకాశం ఇవ్వండి అని కోరారు. ఆ నేపథ్యంలోనే తోపులాట జరిగింది. నిరసనకారులు ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఖమ్మం టూ టౌన్ సెంటర్లో నిరసన కార్యక్రమం కొనసాగుతున్నది. అట్లాగే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితులు ఖమ్మం టూ టౌన్ క్షేత్రంలో నెలకొని ఉన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన ర్యాలీగా కొనసాగి వస్తున్నటువంటి నేపథ్యంలో అడ్డం తగిలినటువంటి పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అజయ్ కుమార్ గారు కిందికి దిగి వారితో పెనుగులాటకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు ఆయన నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి హోదాలో నిరసన చేస్తుంటే ఈ రకంగా అణిచివేయడం ఎట్లా చేస్తారు? సిట్ నోటీసులు ఎట్లా చూస్తున్నారు సార్? అక్రమం. కేసీఆర్ ఇచ్చిన నోటీసులు అక్రమం. దయచేసి తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమ రథసారథి, ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. ఆయనకి ఇచ్చిన కేసులు, పెట్టిన తప్పుడు కేసుల్ని మేము నిరసిస్తూ ఇవాళ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. అయినా ఖమ్మం పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పోలీసులారా, ఎల్లకాలం ఒకేలాగా ఉండదు. మీరు చేస్తున్న ఈ దాష్టికం ఏదైతే ఉంటుందో ముగ్గురు మంత్రులను చూసుకొని చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. కేసీఆర్కి ఇచ్చిన తప్పుడు నోటీసుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. జై తెలంగాణ. తెలంగాణ అగ్నిగుండంగా కనిపిస్తుంది. కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులు అక్రమము, అన్యాయం అనేటువంటిది అందరూ చెప్తా ఉన్నారు. ఈ పోలీసుల వ్యవహార శైలి ఎట్లా చూస్తారు? ఇది హై హ్యాండెడ్నెస్. దీన్ని తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు ఏదో ఒక రోజు. మనతో పాటు నిరసనకారులు పెద్ద ఎత్తున ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సీఎంకి వ్యతిరేకంగా నిరాశ చేస్తున్నారు. కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి ఏవైతే సిట్ నోటీసులు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటే ఆందోళనకారులను ముఖ్యంగా చేసిర్రు. ఈ దిష్టిబొమ్మ దానం అడ్డుకున్నందుకు పోలీసు వాళ్ళు మరి చాలా దారుణం. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చడం వల్ల నిరసన కార్యక్రమం భాగంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెడుతుంటే పోలీసు వాళ్ళు బాగా ఉత్సాహంగా వాళ్ళు బాగా ఉత్సాహంగా ప్రసరించి చాలా మంది కార్యకర్తలకు దెబ్బలు తాగడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని బీఆర్ఎస్ పార్టీగా కోరుతున్నాం. నాగరాజు, ఏం జరిగిందండి? నాగరాజు గారు, మీరు టౌన్ లో ఏం జరిగింది? ఎందుకు ఇంత గొడవ కార్యక్రమం? కేసీఆర్ గారికి ఇవాళ కేసీఆర్ గారికి సిట్ నోటీసు పంపించడం, అదే కాకుండా ఒక 60 సంవత్సరాలు నిండేటటువంటి ఒక పెద్ద మనిషిని ఇంటికి వెళ్ళి విచారించాల్సినటువంటి చట్టం ఇవాళ ఆయన ఉన్నటువంటి అడ్రస్లో కాకుండా నందీనగర్లో గోడకి నోటీస్ అంటించి మీరు విచారణకి రావాల్సిందిగా అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారిని నోటీసులు ఇచ్చి పిలుస్తూ ఉన్నారు. కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్కి ఎటువంటి సంబంధం లేదు. మొన్నటి వరకు ఒక సంవత్సరం మొత్తం కాళేశ్వరం మీద నడిపించారు ఈ ప్రభుత్వం. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ మీద లీకులు ఇచ్చి నోటీసులు ఇచ్చి ఇవాళ కాలయాపన చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీల్ని పక్కన పెట్టి, ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీల్ని పక్కన పెట్టి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. కేసీఆర్ లాంటి మహానాయకుడు
తెలంగాణ తీసుకొచ్చినటువంటి నేత 10 సంవత్సరాలు ఈ తెలంగాణని సుభిక్షంగా ఏలినటువంటి నాయకుడికి నోటీసులు ఇస్తే మేము తెలంగాణ కార్యకర్తలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తా ఉన్నాం. కేసీఆర్ గారిని ముట్టుకుంటే ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్క నిప్పు కనుకై రగిలిపోతున్న భారత కేసీఆర్ ని ముట్టుకుంటే రేవంత్ రెడ్డి నీ పందా మార్పు. రేవంత్ రెడ్డి దెబ్బలు కూడా తగిలినటువంటి పరిస్థితి కనిపించింది. రక్తం ఓడుతున్నారు కార్యకర్తలు, నాయకులు అయిన డివిజన్ కార్పొరేటర్. ఏం జరిగింది? భారతదేశంలో ఉన్నటువంటి దాంట్లో భాగంగా ఈరోజు నిర్భయంగా సైకిల్ ర్యాలీ చేస్తుంటే మోటార్ సైకిల్ ర్యాలీ కేసీఆర్ గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఇక్కడ ఇల్లందు రోడ్లో ఉన్నటువంటి సెంటర్లో ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు అక్రమంగా కొట్టి ఏలిరకు కొట్టారు. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. భవిష్యత్తులోనైనా ఇలాంటి ఉద్యమాల్లో అడ్డుకోవడానికి పోలీసులు ఎన్ని కుట్రలు పడినా కానీ పబ్లిక్ తెలంగాణ యావత్ ప్రజానికం గమనిస్తూ ఉంది. భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. తోట రామారావు సీనియర్ కార్పొరేటర్, దాదాపు 65 ఏళ్ల వయసు ఉంటుంది. ఆయన ఏలి విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అంత దారుణంగా బిహేవ్ చేసి ఆమె పైన చేశారు. పెట్రోల్ కూడా మీద పడింది. నా మీద పెట్రోల్ అంతా మీద పోసారు. నా మీద సీఏ గారి చేతుల నుంచి నా మీదే పడ్డది. పెట్రోల్ మొత్తం మీద పడ్డది. వెంటనే నోటీసులు మాత్రం వెనక్కి తీసుకోవాలి. కేసీఆర్ గారికి ఏదైతే రేవంత్ రెడ్డి గారు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు వెనక్కి తీసుకోవాలి. సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతగాక కేసీఆర్ గారి మీద మరి ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారికి మీరు సీట్ నోటీసులు పంపించడం కాదు, తెలంగాణ ప్రజలకి సంక్షేమ పథకాలు అందించి చూడాలి. ఇవాళ పోలీసులు మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చూడకుండా, ఒక మైనార్టీని కూడా చూడకుండా ఇవాళ మమ్మల్ని కింద పడేసి రోడ్డు కేసి కొట్టారు. కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారు. ఒక్కొక్కళ్ళ సంగతి సీఎం అయిన తర్వాత చూస్తాం మీ సంగతి. ఖబర్దార్ పోలీసులను మేము హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా. ఇది బీఆర్ఎస్ కార్యకర్తల ఆవేదన, నిరసన వ్యక్తం చేస్తుంటే, శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే తమ మీద పడ్డారు. వెళ్తున్నటువంటి ర్యాలీని ఆపారు. దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నం చేసి ప్రతిఘటన జరిగిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే పోలీసులు వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా కార్యకర్తలంతా కూడా ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది. నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈ రకంగా అణచివేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. చేతులు కాళ్ళకు దెబ్బలు తగిన వాళ్ళు ఉన్నారు, వేళ్లు ఇరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు పువ్వాడ అజయ్ కుమార్ని కూడా ఒక్కసారిగా ఆయన లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడంతో సంఘర్షణ మొదలైంది. పెద్ద ఎత్తున ఒకరికొకరు తోపులాట జరిగింది. పోలీసులు ఎత్తేసేటువంటి దహనం చేసేందుకు ప్రయత్నించడంతో వాగ్వాదం మొదలైంది. దిష్టిబొమ్మ మీద పోసేటువంటి పెట్రోల్ చాలా మంది మహిళల మీద పడింది. పోలీసులు అది గుంజుకునేటువంటి క్రమంలో తమ మీద పెట్రోల్ చల్లారంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిట్ ఇచ్చినటువంటి నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.